హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. సిటీలో ఉదయం నుంచి మేఘావృతమై వాతావరణం చల్లబడి చిరుజల్లులతో వర్షం మొదలైంది. అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, బేగంపేట్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ శాఖ నగర వాసులను హెచ్చరించింది. హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షం పడే ఛాన్స్ ఉండడంతో హైదరాబాద్కు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, శేర్లింగంపల్లి సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుందని అంచనా వేసింది. జూన్ 10 వరకు నగరంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు చెప్పింది. హైదరాబాద్లో వర్షాలపై పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. హైదరాబాద్ నగరంలో వర్షం దంచి కొడతా ఉంది. ప్రస్తుతం మనం లకిడీ కపూల్ దగ్గర ఉన్నటువంటి ఒక రోడ్డు దగ్గర ఉన్నాము. మిట్ట మధ్యాహ్నం పూట మధ్యాహ్నం వరకు కూడా కొంత ఎడతెరపుగా ఉండి వాతావరణం కూల్గా ఉన్నటువంటి ఎండగా కూల్గా ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా మారిపోయింది. మాన్సూన్ ఎవరైతే టీంలు ఉన్నాయో ఆ టీంలంతా కూడా అలర్ట్ చేయడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఇప్పటికే గుర్తించినటువంటి జిహెచ్ఎంసీ వాటర్ బోర్డు ఆ పాయింట్ల దగ్గర పెద్ద ఎత్తున కూడా నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. ఎమర్జెన్సీ అయితే తప్పితే రోడ్ల మీదకి రాకూడదంటూ ప్రజలందరినీ కూడా విజ్ఞప్తులు చేస్తూ ఉంది. ఇక మ్యాన్ హోల్స్ కానీ నాలాలు ఉన్న దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక మిట్ట మధ్యాహ్నం పూట అంటే 3-4 అవుతున్నప్పటికీ కూడా కొంత ఈ వాహనదారులు వాళ్ళ పనుల కోసం రోడ్ల మీద ఉండేటువంటి సందర్భంలో ఒకేసారిగా వర్షం కురవడంతో ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. ముఖ్యంగా 2 వీలర్స్ మీద వెళ్ళేటువంటి వాళ్ళంతా కూడా తడిసి ముద్దవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఇట్లాంటి పరిస్థితులు రాబోయేటువంటి రోజుల్లో ఇంకా ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అంటూ ప్రజలందరికీ అధికారులు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఈ 3-4 రోజుల పాటు ఈ వర్షపాతం ఉంటుంది అన్నట్లు తెలుస్తూ ఉంది. ఇప్పటికైతే తెలంగాణలో కేవలం 1-2 జిల్లాలలో మాత్రమే ఋతుపవనాలు అవి ప్రవేశించాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలంటే మరొక 3-4 రోజులు పట్టేటువంటి అవకాశం ఉంటుంది అన్నట్లుగా వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ 3-4 రోజుల పాటు కూడా గ్రేటర్ హైదరాబాద్లో గడిచినటువంటి 2-3 రోజుల నుంచి గ్రేటర్ హైదరాబాద్లో 30-40 కిలోమీటర్ల వేగం ఈదురుగాలులతో వర్షం దంచి కొడుతున్నటువంటి పరిస్థితి. కొట్టినటువంటి 5-10 నిమిషాలైనా గంట సేపు అయినా పెద్ద ఎత్తున కూడా కొంత ఎక్కువ మోతాదులో వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో డే టైంలో అయితే వాహనదారులంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ముందస్తుగానే ఈ హెచ్ఎండిఏ, ఐఎండి అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి వర్షం కురుస్తుంది. వర్షం కురిసేటువంటి ఏరియాల్లో వాహనదారులు కొంచెం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. ఎమర్జెన్సీ పనులు పడితే తప్పితే బయటకు రావద్దంటూ అధికారులు సూచనలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. వీడియో జర్నలిస్టు నాయుడుతో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్.